గంగాధర్ గారు నమస్తే. నమస్తే అండి. మీరు గత పాలన చూశారు, అక్రమ అరెస్టులు. నేటి పాలన చూశారు. ఆనాడు అయితే కృష్ణమురళి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, వారు చేసిన దురాఘాతాలు, అరాచకాల మీద, పబ్లిక్ పెట్టిన కేసుల మీద ఇప్పుడు వ్యవస్థలు కరెక్ట్గా చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాయి. నాటికి మళ్ళీ అక్రమ అరెస్టులు లేవు, సంజాయిషీలు లేవు. ఈ క్రమంలో మీరు ఈ అరెస్టుల పర్వాన్ని ఎలా చూస్తారు? నాటి ప్రభుత్వం చేసినవన్నీ కూడా అక్రమ అరెస్టులు అండి. నేడు చేస్తున్నవన్నీ కూడా సక్రమ అరెస్టులు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ తప్పు చేసిన వాళ్ళు ప్రజలు ఎవరైతే ఉన్నారో తప్పుగా ఫీల్ అయ్యి పలానా వాళ్ళు తప్పు చేశారు, తప్పు మాట్లాడారు అని ఫీల్ అయ్యి ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులు అవన్నీ కూడా కేసులు, ప్రజలు పెట్టిన కేసులే ఇప్పుడు అరెస్ట్ అవ్వడం, జైలుకి వెళ్ళడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం పనిగట్టుకుని వాళ్ళని కక్ష సాధింపు అంటారు కదా, అలాంటిది మైండ్లో పెట్టుకోకుండా ప్రజల నుంచి వస్తున్న కేసులనే ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టి వాళ్ళని అదుపులోకి తీసుకుని ఏం జరిగిందని ఇంట్రాగేట్ చేస్తున్నారు, కొంతమందిని రిమాండ్ పంపిస్తున్నారు. ఈ క్రమంలో మీరు ఒకటి గమనిస్తే స్క్రిప్ట్ ప్రకారం తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు. మీరు నెల్లూరు మొదలు పెడితే వయా గుంటూరు, విజయవాడ, ఇప్పుడు రైల్వే కోడూరు, ఒకటే స్క్రిప్ట్. దీనికి పరిష్కారం ఏంటంటారు? ఇది లాలో ఉన్నటువంటి ఫస్ట్ డిఫెండ్ చేసుకునే ఏదైనా మాట ఉందంటే హత్య చేసినోడు కూడా డిఫెండ్ చేసుకోవడానికి లేదా బెయిల్ తెచ్చుకోవడానికి ఒక మతిలేని వ్యక్తిగా ప్రవర్తించే ఒక తంతండి ఇది. తెలీదు, మర్చిపోయాను, గుర్తులేదు అనడం అనేది సేమ్ పాలసీ. అంటే బెయిల్ వచ్చే వరకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి, కేసు నుంచి ఏదో రకంగా బెయిల్ తెచ్చుకుని బయటపడి డిపెండ్ అవ్వడం కోసం ఎంతటి తీవ్ర నేరస్తుడైనా అవలంబించే పద్ధతి ఇది. మనం వైసీపీ పార్టీలో ఇటీవల కాలంగా అరెస్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా ఇదే పాలసీని, ఇదే మెథడ్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఇదొక ఏమంటారు, ఇదొక తంతండి. బయటపడడానికి, చేసిన ఘోరాలు, నేరాలు, దారుణాల నుంచి బయటపడడానికి, అది కాకుండా చట్టాన్ని, న్యాయాన్ని కూడా తప్పుదోవ పట్టించడానికి ఈ మూడు మాటలు తెలీదు, మర్చిపోయాను, ఇదంతా అనడానికి కారణం అండి. ఇదొక తంతు మాత్రమే. మనోడు గమనిస్తే సార్, వివేకానంద రెడ్డి గారికి గొడ్డల వేటు, ఆయన మరణం. ఆ కేసులో కూడా ఇలాగే తెలియదు, మర్చిపోయా, ఫోన్ ఎక్కడుందో తెలియదు అన్న నేపథ్యంలో గూగుల్ సెర్చ్ని, ఆధునిక సాంకేతిక సమాచారాన్ని వాడుకుని సిబిఐ వారు పట్టుకున్నారు. అన్నీ వెలికి తీశారు. అట్లాగే ఈ కేసులో కూడా తీయకూడదని ఏమైనా ఉందా? తీయొచ్చా? ఖచ్చితంగా అండి. పోలీసులు ఎప్పుడు కూడా ఎవిడెన్స్ లేకుండా కేవలం కంప్లైంట్ ఆధారం చేసుకుని వచ్చి అరెస్ట్ చేయరండి ఎవరిని కూడా. వాళ్ళకి ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో అన్ని ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఫైల్ చేస్తారు. కేసు ఫైల్ చేసి ఆ ముద్దాయి దగ్గరికి పోయి అరెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఇంట్రాగేషన్ అనేది ఒక తంతు ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ప్రథమంగా అడుగుతారు, చేసావా లేదా అని. చేసినప్పుడు ఏం చేయాలంటే జెన్యూన్గా, ఒకప్పుడు తప్పు చేయొచ్చు, తర్వాత కాస్త దాన్ని తప్పని తెలుసుకున్న తర్వాత పోలీసుల దగ్గర నిజం చెప్తే ఏమవుద్దంటే నేర తీవ్రత అనేది కొంచెం తగ్గుతుందండి. వీళ్ళేం చేస్తున్నారో అది తెలియకుండా, దాన్ని ఏం పాటించకుండా తప్పించుకోవడానికి తెలియదు, మర్చిపోయాను, ఏం జరిగిందో నాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగానే ఎగ్జాంపుల్ ఎవరినైనా తీసుకుందామండి. వల్లభనేని వంశీ కూడా అదే చెప్పాడు. ఇన్ని ప్రశ్నలు వేసినా ఒక రోజంతా కూడా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అని. ఇప్పుడు ఈయన కూడా పోసాని కూడా పొన్నవాళ్ళు డైరెక్షన్లో తెలియదు, మర్చిపోయాను అన్నట్టు చేశాడండి. అలా కాకుండా సాయంత్రానికల్లా ఒక లైన్కి వచ్చాడు ఈయన, ఎవరు, పోసాని కృష్ణమురళి. అడగ్గా ఫస్ట్ తెలియదు, మర్చిపోయాను అన్నవాడల్లా తప్పు అయిపోయిందండి, ఆ క్షణంలో అలా చేశాను, ఆ టైంలో అలా చేశాను, ఎవరో ఏదో చెప్పడం వల్ల చేశాను అన్నట్టుగా, అది కూడా ఇండైరెక్ట్గా చెప్పడమే తప్ప స్పష్టంగా పలానా జగన్ రెడ్డి చెప్పాడు, పలానా సజ్జల ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు అని చెప్పట్లా. అంటే దోషుల్ని ఇంకా దాచిపెట్టాలనేది ఆయన ఉద్దేశం. పైగా ఏంటంటే ఆయన పేరుకే పార్టీ నుంచి వచ్చానని చెప్పడం. ఎందుకంటే భయపడి, కేసులకు భయపడి, అధికార పార్టీ ఏదైనా కేసులు పెడుతుందేమో, నన్ను జైల్లో పెడతారేమో అనే ఉద్దేశంతో నేను రాజకీయ అస్త్ర సన్యాసం చేశాను, నాకు ఈ రాజకీయాలతో గొడవ ఏమి లేదు, ఇంకా జోక్యం చేసుకోనని డిపెండెన్సీలో పడ్డాడండి. పోసాని కృష్ణమురళికి 40 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బ్లాక్ మనీ వచ్చిందని చెప్పి, ఆ డబ్బులు తీసుకునే ఈ ముగ్గురిని తిట్టాడని చెప్పి సమాచారం. ఆ డబ్బు మీద ఇప్పుడు ఈడీ కేసు కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అనుకుంటుంటే వింటా ఉన్నాం. అవునండి. ఆ ఈడీ కేసు కూడా ఫైల్ అయితే తీవ్రత ఎలా ఉంటుంది? స్వతహాగా పోసాని కృష్ణమురళి వెల్ సెటిల్డ్ అండి. వెల్ సెటిల్డ్ అంటే పర్లేదు, అన్నీ
కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, సొంత ఇళ్ళు ఉన్నాయి, అలాగే బాగా బిజీ అయిన నటుడు. కానీ ఆశ అనేది మనిషికి అద్దు ఉండదు కదండి. జగన్ రెడ్డి లక్షల్లో కాకుండా కోట్లలో ఎవరికైనా తిట్టే వాళ్ళకి, బూతులు తిట్టే వాళ్ళకి కోట్ల రూపాయలు నజరానాల్లో విసురుతూ ఉంటాడు. ఇదిగో తీసుకో 1,00,000 వరహాలు, ఇదిగో తీసుకో 10,000 వరహాలు అన్నట్టుగా. పోసాని పద్ధతి ఏంటంటే జనరల్గా అంతకుముందే కొంచెం మెంటల్గా పరవట్టెడ్గా ఉండే మనిషి అండి. కాసేపు చంద్రబాబుని ఒకప్పుడు పొగిడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన గురించి ఫుల్ పేజ్ ఈనాడులో ఒక యాడ్ ఇచ్చి ఎంతో చేస్తున్నారు చంద్రబాబు గారు అనేసి ఒక పెద్ద యాడ్, ఆయన స్వదస్తూరితో రాసినటువంటి యాడ్ ఇచ్చాడు. ఒక విధేయుడిగా ఉండేవాడండి. అదే టైంలో మళ్ళా చంద్రబాబు గారి గురించి యాంటీగా మాట్లాడడం అన్నీ చూసి పోసాని లాంటి వాడు ఇదేదో మెంటల్ ఎఫెక్టెడ్ ఫెల్లోలా ఉన్నాడు, పర్వెటెడ్ ఫెల్లోలా ఉన్నాడు, మనకు బాగా పనికొస్తాడు, ఈయన్ని డబ్బుతో కొనడం కష్టం, అయితే ఆయనకున్న దానికంటే ఎక్కువ సినిమాలకు వచ్చేదానికంటే ఒక సంవత్సరానికి 10 కోట్లు వస్తుంది అనుకో, మనకు ఒక 50 కోట్లు ఇచ్చి పడేసాం అనుకోండి, కుక్క బిస్కెట్లు వేస్తే ఎలా ఉంటుంది కుక్క, అదేవిధంగా ఆయన దొరికాడండి. ఆయనకి దొరకగానే ఒక స్పోక్స్ పర్సన్గా పెట్టడం, పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం, పైగా పోసానికి కావాల్సింది ఏంటంటే సమాజంలో ఒక హోదా అండి. ఒక ప్రభుత్వంలో ఒక హోదా దక్కితే స్పోక్స్ పర్సన్ కంటే హోదా ఉంటే కాస్త బాగుంటుందని ఉద్దేశంతో అడిగాడు స్పష్టంగా, నాకు సంబంధించినటువంటి ఒక విభాగానికి నన్ను ఒక ఇన్ఛార్జిని చేయండి అని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన పదవి అడిగాడు. ఇస్తామన్నారు. ఇచ్చే ముందు మరి రాజుగా వీళ్ళని గురువుల్ని ఇది చేసుకోవాలి కదా, ఆ ఉద్దేశం ఆ ప్రయాణంలో భాగంగా ఆయన పిచ్చగా అంటే ప్రెస్ మీట్లే టార్గెట్ పెట్టుకున్నాడు. అక్కడెక్కడ పిచ్చాపాటిగా మాట్లాడడం కాదండి, ప్రెస్ మీట్లు హైదరాబాదులో ప్రెస్ క్లబ్లోనూ లేదంటే వేరే ఒక అమరావతిలో ముఖ్య కేంద్రాల్లో పెట్టి ఒక్కొక్క ప్రెస్ మీట్లో ఒక్కొక్కరిని తిట్టడం. ఈరోజు భువనేశ్వర్ గారిని, ఓ రోజేమో చంద్రబాబు గారిని, ఓ రోజేమో పవన్ కళ్యాణ్, మరొకసారి పవన్ కళ్యాణ్ భార్యల్ని, ఇలాగ ఒక్కొక్క ప్రెస్ మీట్లో ఒక్కొక్క రకంగా తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడండి. కేవలం డబ్బు ప్లస్ పదవి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పోసాని లాంటి వెల్ సెటిల్డ్ పర్సన్నే జగన్ గారు కొనగలిగేంత సామర్థ్యం ఉన్న వ్యక్తి. మీరు పోసాని కృష్ణమురళి పర్వెక్టెడ్ అన్నారు. తిట్టిస్తాకే అన్ని కోట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎలా వర్ణిస్తారు? ఆయన అజెండా అదేనండి. ఆయనకి ఒక రాజకీయ పార్టీలో చేరాలంటే ప్రజాసేవ, సమాజం పట్ల అంకితభావం ఇవన్నీ ఉండి, రాజకీయ అనుభవం ఉండి, క్షేత్రస్థాయి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక మంచి పేరు ఉన్న వ్యక్తులు పార్టీలో రావడానికి, పార్టీలో తీసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ అయినా సముఖత వ్యక్తం చేస్తుందండి. కానీ జగన్ రెడ్డి గారి యొక్క ఎక్స్రే ఎలా ఉంటుందంటే భూతద్దం పెట్టుకుని ఎదుగుతూ ఉంటాడు. స్వతహాగా ఇక్కడ ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. ఎలాంటి అర్హతలు ఉండాలంటే స్వతహాగా ఈయన గన్నపెట్టి కాల్చండని ఒక 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు గారి మీదనే ఆయన పబ్లిక్లో విచక్షణ మరిచిపోయి ఒక గూండాలా, ఒక రౌడీలా మాట్లాడాడు ప్రతిపక్షంలో ఉండి ఆ టైంకి. అలాంటి వ్యక్తి ఎలాంటి వాళ్ళని కోరుకుంటాడండి? ఏమంటే నేను మా గ్రామానికి, మా రాష్ట్రానికి, మా జిల్లాకి, మా మండలానికి నేను సేవ చేస్తాను, నేను మీ రాజకీయ పార్టీలో వాలంటరీగా పనిచేస్తాను అంటే ఆయనకేమీ ఎక్కదండి, మైండ్కి ఎక్కదు. ఆయన 10 మందిని తిట్టగలగాలి, లేదా కబ్జాలు చేయగలగాలి, లేదంటే రౌడీగా ఉండగలగాలి, 10 మందిని బెదిరించగలగాలి. ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఆయనకి నచ్చుతారండి. అలాంటి వాళ్ళని భుజాల మీద ఎక్కించుకుంటారు. ఎలాంటి రిలేషన్స్ లేకపోయినా, తమ కులానికి సంబంధించిన వాడు కాకపోయినా, రెడ్డి క్యాంపు కాకపోయినా పోసానిని తీసుకుని పార్టీలో పెట్టుకోవడానికి, పార్టీ అధికార ప్రతినిధిగా చేయడానికి కారణం అదే. తిట్టడం కోసమే అంత డబ్బు ఇవ్వడం. తిట్టడం అంటే ఇక్కడ ఒకటి ఉందండి, మనిషిని తోటాతో కొట్టినా, చర్నాగోలతో కొట్టినా పెద్దగా బాధ అనిపించదు. ఒక తిట్టు అనేది ప్రభావితం చేస్తుందండి. మంచివాడిని కూడా ఎదుటివాడు తిట్టాడంటే మానసికంగా దెబ్బతీస్తుంది. అలా మానసికంగా దెబ్బతీయడం కోసమే ఈ పోసాని లాంటి వాళ్ళని జగన్ రెడ్డి ప్రయోగించాడు. ఆ ప్రయోగానికి, ఒక రాకెట్ ప్రయోగానికి, ఒక రాకెట్ ఆవిష్కరణకి కొన్ని కోట్ల ప్రజాధనాన్ని ఎలా వెచ్చిస్తారో అలా ఆయన అధికారంలో ఉన్నప్పుడే ప్రజాధనాన్ని జీవో ప్రకారం అఫీషియల్గా వాళ్ళకి డబ్బులు అందజేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తిట్ల దండకానికి సంబంధించిన నేపథ్యం అండి. పోసాని కృష్ణమురళి తిట్టిన సంగతి మీరు చూశారు, సమాజం చూసి మనం చూసాం. ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ తిట్లు విన్న తర్వాత ఆ వైసీపీ పార్టీలో ఉన్న మహిళా నాయకులు ఎలా స్పందించారో మిమ్మల్ని అడుగుతాను నేను. ఒకసారి ఎలా తిట్టాడో విందాం. పవన్ కళ్యాణ్ షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే
దీంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. పవన్ కళ్యాణ్ లాంటి విన్నారు కదా, ఇలాంటి నీచుడిని సమర్థిస్తూ రోజా దగ్గర నుంచి పుష్ప శ్రీవాణి గారు అని చెప్పి వారు అరక ప్రాంతంలో ఇక్కడ ఎమ్మెల్యే. అవునండి. ఆమె నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. అవునండి. తర్వాత నటి శ్యామల, వాళ్ళ ముగ్గురు ఏమంటారంటే పోసాని కృష్ణమురళి వాడిన భాష అద్భుతంగా ఉంది, మంచి పదాలు వాడాడు ఆయన, దాంట్లో తప్పే ఉంది, కేసు పెట్టాల్సిన అవసరమే ఉంది అని అంటున్న వాళ్ళనే ఒకటి ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాం. మీ ముగ్గురు పిల్లల్ని ఇదే భాష నేర్పించమని చెప్పి పోసాని కృష్ణమురళి దగ్గరికి పంపిస్తే వాళ్ళు నేర్చుకుంటే మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు నేర్చుకొచ్చి ఆయన ఎట్లా మాట్లాడాడో వాళ్ళని కూడా అట్టగా మాట్లాడచ్చు మీ పిల్లల చేత. అప్పుడు సమాజం హర్షిస్తుంది. అంత నీచుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎట్లా మాట్లాడాడో విన్నాం, బాబు గారి గురించి ఎలా మాట్లాడాడో విన్నాం, లోకేష్ గారి గురించి ఎలా మాట్లాడాడో విన్నాం. ఆ నీచుడిని సమర్థిస్తున్న వీళ్ళ మనస్తత్వాన్ని ఎలా అంచనా వేయాలంటారు? నథింగ్ బట్ పోసాని ఎలాంటి వాడు, ఎలాంటి మాటల అరాచకవాదో, వీళ్ళు కూడా పైకి అలా సౌమ్యంగా కనిపించిన మనస్తత్వం అలాంటిదని ఈ సమర్థన వల్ల, వీరు పోసాన్ని సమర్థించడం వల్ల తేలిపోయిందండి. వీళ్ళని ఇంకా గట్టిగా మనం ఏదైనా అనాలనుకుంటే వీళ్ళని తిరిగి తిట్టక్కర్లేదండి. ఎలాంటి పోసాని మాటల్ని సమర్థించే వాళ్ళని మనం తిరిగి తిట్టక్కర్లా. పోసాని ఎప్పుడెప్పుడు ఏ సందర్భంలో ఏ రకంగా తిట్ల దండకాన్ని ఉపయోగించాడో అవన్నీ కూడా వాళ్ళ ఇళ్లల్లో కూర్చుని ఫ్యామిలీ మెంబర్స్, మొగుడు, అన్న, మామ, కూతురు, కొడుకు, అత్త, వీళ్ళందరి మధ్య కూర్చుని టీవీలో వేసుకుని వినమానండి. విని బతికి ఉంటే మనం వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్దాం. విని ఇది బాగుంది, బాగా మాట్లాడాడని ఆ కుటుంబంలో ఏ వ్యక్తి అన్నా మనం అసలు కేసే వెనక్కి తీసుకోవచ్చండి. పోసాని మీద ఎవరైతే పెట్టారో ఆయన దగ్గరికి మనమే వెళ్ళి మనం పెట్టిన తప్పుడు కేసు పోసాని చాలా గొప్పవాడు అనొచ్చు. అదే సమాధానం చెప్పాల్సింది అలాంటి వాళ్ళకండి. మీరు ఆ వీడియోలో వింటూ అద్దె పార్టీ అన్నాడు. అద్దె పార్టీ అంటూ తనకు ఏదైతే 40 కోట్లు ఇచ్చాడని చెప్పి అనుకుంటున్నామో అదే జగన్ రెడ్డిని తిట్టాడు. అద్దె పార్టీ తెచ్చుకుని జగన్ రెడ్డి. అవునండి. శివకుమార్ అని చెప్పి నల్గొండ ప్రాంతవాసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దాన్ని అద్దెకు తీసుకుని ఆయన అధ్యక్షుడయ్యాడు. అవును అవును. ఆయన కూడా తిట్టినట్టు అనిపిస్తుంది నాకైతే ఈ వీడియో వినటం ద్వారా. ఒక్కొక్కసారి మూర్ఖులు ఒక యాదాలాపంగా నిజాలు మాట్లాడేస్తుంటారంటారు. అలాగా జగన్ రెడ్డి గురించి కూడా ఆ ఆవేశంలో ఎవరైతే చెప్పి తిట్టిస్తున్నారో ఆయన్నే ఇండైరెక్ట్గా తిట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. అంటే అలవాట్లో పొరపాటు ఒకటి ఏంటంటే కాన్షియస్గా అతను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో దాన్ని జగన్ రెడ్డికి కూడా వర్తిస్తుంది కనుక కాన్షియస్గా చెప్పేశాడు. కావాలని కాకుండా ఆ మైండ్లో ఉన్నదే వచ్చేసింది బయటికి. ముందు అద్దె పార్టీ అనేది జగన్ రెడ్డికి వర్తిస్తుంది అనే విషయం మరి పోసానికి తెలియకుండా ఉండదండి. అది స్పష్టం చేశాడు, మనసులో బయట పెట్టాడు. పోసానికి ఎప్పుడు కూడా అండి అధికారంలో ఉన్నప్పుడు ఎలా దుర్మార్గంగా జగన్ ప్రవర్తించాడో, కేడర్కి ఏ రకంగా సంకేతాలు ఇచ్చాడో, ఆయన మాటలు ఆయన మనస్తత్వాన్ని ఫాలో అవుతూ కేడర్ కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. నిన్న ఇంటరాగేషన్లో, సుదీర్ఘమైన ఇంటరాగేషన్లో మనకు బయటపడిన ఒక విషయం ఏంటంటే ఆ టైంలో అధికార మదంతో నేను పొరపాటున మాట్లాడాను, ఇలా అవుతుందని, నా మీద కేసులు వస్తాయని, ఈ రకంగా నన్ను అరెస్ట్ చేస్తారని నేను ఊహించలేదు అని అన్నాడటండి. నిజంగా అలాంటి బలుపుతో మేము ఏది మాట్లాడినా చెల్లిపోతుందని అటు కొడాలి నాని కావచ్చు, వలభనేని వంశీ కావచ్చు, ఈ పోసాని కావచ్చు, ఇంకొంతమంది కావచ్చు, రోజా కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు అనేది ఊహించుకోలేదండి. 30 ఏళ్ళ పరిపాలన జగనే ఉంటాడు, 30 ఏళ్లలో ఏం చేయాలో అవి మనం చేయొచ్చు, వ్యక్తిగతంగా కూడా ఆస్తులు సంపాదించవచ్చు అనే ఒక నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోయారండి. సరే, ఈ పోసాని కృష్ణమురళి గురించి చాలా వివరాలు చెప్పారు మీరు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని అరెస్ట్ కూడా చూసాం. ఆయన మొన్న మధ్య కోర్టులో పిటిషన్ వేస్తూ నాకు మంచం కావాలి, కంచం కావాలన్నాడు. సరే, కోర్టు కూడా అనుమతించింది, ఇచ్చింది. ఇప్పుడు నిన్న కొత్తగా నాకు తోడు కావాలంటున్నాడు. పోసానా? ఆయనేనా? వల్లభనేని వంశీ. ఆ తోడు ఎవరు? మాధవ, పోసాని కృష్ణమురళి అర్థం కాల ప్రజలకి. ఆయన ఎవరిని ఉద్దేశం పెట్టుకుని అని ఉంటాడంటారు? ఒకటండి, ఫస్ట్ మంచం కావాలి ఇవన్నీ అడిగాడు కదా, డెఫినెట్గా ఆయన భవిష్యత్తును ఆయన దర్శిస్తున్నాడు అన్నమాట, చూసుకోగలుగుతున్నాడు. ఎందుకంటే ఒక కేసు మీద మొన్న అరెస్ట్ అయ్యాడు, ఇంకా కొన్ని కేసులు అంటే వందలాది కేసులు, కబ్జా కేసులు,
బెదిరింపు కేసులు, డబ్బుకు సంబంధించిన కేసులు, లూటీ కేసులు ఇవన్నీ చాలా కూడా ఉన్నాయండి. పర్మనెంట్గా జైల్లో ఉండాల్సి వస్తుందని అతను ఆల్రెడీ ఊహించుకుంటున్నాడు, తెలిసిపోయింది. ఎన్నాలని ఆ సిమెంట్ దిమ్మ మీద పడుకోవడం, నడువున పసలు అండి ఆయనకి, నడవలేడు, 10 అడుగులు వేయలేని స్థితిలో ప్రస్తుతం అయితే ఉందండి ఆయన ఆరోగ్య పరిస్థితి. అందుకని మంచం కావాలన్నాడు. ఇంక ఒంటరిగా ఉంచితే ఎక్కడ మంచివాడైపోతాడు, మంచి ఆలం వచ్చేస్తాయని భయంతో 10 మందిలో నన్ను వేయండి, ఆ 10 మందిని కూడా చెడగొట్టి బయట వాళ్ళకి ఉన్న గ్యాంగ్ లింక్స్ ఉంటాయి కదా, వాటన్నిటి ద్వారా జైలు మీదే దాడి చేయించేలాగా లేదా జైల్లోంచి బయటకు తీసుకొచ్చేలాగా సినిమాలు తీసుకొస్తారు చూడండి, ఆ రకంగా ప్లాన్ చేసుకోవాలనే ఉద్దేశంతో లేదా తోటి ఖైదీలతో ఏదో ఒక కుట్ర పన్ని ఈయనకేదో ప్రమాదం అయింది, లేదా కొట్టించుకునో లేకపోతే ఫైటింగ్ చేసో దెబ్బలాడుకునో బయటకు ఏదో ఒక రకంగా బయటకు వచ్చి మన చిరిగిపోయిన బట్టలతో బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలని ఒక నేరస్తుడికి ఉన్నతమైన ఆలోచనలు ఉండవండి. ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో ఎక్కడెక్కడ ఎస్కేప్ అవ్వాలి, ఎక్కడెక్కడ బయటకు రావాలనే ఉంటుంది. ఇదే ఇప్పుడు మీరు అన్నట్టు అది కూడా అయి ఉండొచ్చు. పోసాని, మాధవ్, గోరంట్ల మాధవ్ వీళ్ళందరూ కూడా నగ్నంగా ఉంటారు కనుక నగ్న సత్యాలు మాట్లాడతారు, నగ్న చర్యల్లో చాలా ఎక్స్పర్ట్స్ కనుక ఆయన తోడు కావాలన్నాడు. మంచం రెడీ అవుతా ఉంది, ఆ మనుషులను కూడా రెడీ చేసుకుంటే అన్నాలైనా టైం తెలియకుండా గడపొచ్చు అనేది ఆయన ఉద్దేశం కావచ్చు. లక్షల మంది ఖైదీలు ఉన్నారండి సబ్ జైల్స్లో, జైల్స్లో రకరకాల కారణాలతో ముద్దాయిలు, లేకపోతే ఆరోపించబడిన వాళ్ళు, లేదంటే వాస్తవానికి దూరంగా ఉన్నాడు కూడా కొన్ని సమయాల్లో అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళందరూ కూడా నడువు నొప్పునో, కాలు నొప్పునో, భుజం నొప్పునో కోర్టుకెళ్ళే మార్గాన్ని సుగమం చేశాడంటారా వల్లభనేని వంశీ? అంతేనండి. ఇప్పుడు నేరస్తులందరూ కూడా మరో నేరస్తులకి ఆదర్శప్రాయాలుగానే ఉంటారు. ఇప్పుడు రేపు జైలుకు రాబోయేవాడు కావచ్చు, ఉన్నవాడు కావచ్చు అండి. నిజంగానే ఏ తప్పు చేయకుండా జైల్లో మగ్గే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అడిగితే ఇవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యరీత్యా వాళ్ళకి కావాల్సినవి ఇవ్వచ్చు. ఇలాంటి వాళ్ళ గొంతెమ్మ కోరికల్ని చట్టంలో ఉన్నటువంటి లూప్స్ని పట్టుకుని వీళ్ళు మంచం కావాలని లేదా ఇవన్నీ ఉంటే జైలుకి ఎందుకు, ఇంట్లోనే పెట్టచ్చు కదా. వాళ్ళకున్న చట్టంలో ఉన్నటువంటి కొద్దిపాటి వెసులుబాటుని, లూప్స్ అనకూడదు, వెసులుబాటుని ఉపయోగించుకుని కావాలని గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు. ఇవన్నీ కూడా తాత్కాలికమండి. నేరస్తుడు ట్రయల్స్ అవి జరిగి నిజం చేసిన తప్పులన్నీ ప్రూవ్ అయితే వెళ్ళాల్సింది ఎక్కడికి? పర్మనెంట్గా జైల్లో హాయిగా ఉండొచ్చు, అక్కడే బట్టలు ఉతుక్కోవచ్చు, అక్కడే కమ్మరి పనో, కుమ్మరి పనో, వడ్రంగి పనో, అక్కడే అవసరం అయితే ఏదో ఒక పని చేసుకుంటూ శాశ్వత జీవితాన్ని అందంగా హాయిగా గడపచ్చు. అక్కడ మీకు అక్కడే తోడు అడిగే పని కూడా ఉండదు. తోడు ఉండదండి, ఎందుకంటే చాలా మంది ఉంటారు అక్కడ. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోకూడదు. యాక్చువల్గా జైల్లో కొన్ని ఉంటాయండి, గే కల్చర్ కూడా ఉంటుంది విస్తృతంగా, ఎందుకంటే కుటుంబానికి దూరంగా ఉంటారు. ఈయనకును మన నానికి, కొడాలి నానికి అవినాభావ సంబంధాలు చాలా ఉన్నాయని అంటారు. బహుశా ఈ సుదీర్ఘమైన ఆలోచన, భవిష్యత్తు ప్రణాళిక అంతా కూడా జైల్లోనే వల్లభనేని రచించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చు. సీనియర్ జర్నలిస్ట్ అయిన మీరు ఈ జరుగుతున్న పరిణామాల మీద, ఈ అరెస్టుల పర్వం మీద, వైసీపీ నాయకులు వాళ్ళని సమర్థిస్తున్న తీరు మీద ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? వైఎస్ జగన్ గారు ఇప్పుడు అతని అజెండా ఏంటంటే వరుసగా జైలుకి వెళ్తారు. తన క్యాడర్లో ఉన్నటువంటి తమ పార్టీలో పనిచేసిన వ్యక్తులు, తప్పులు చేసిన వ్యక్తులందరూ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకమైన కేసుల కారణంగా జైలుకు వెళ్తారనేది ఆయనకు తెలుసు. ఎందుకు వెళ్తున్నారు? ఆయనే కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఎలాగా ఉపయోగించుకోవాలి, తోలుబొమ్మలాట ఉంటుంది కదండి, కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, ఈ పోసాని కృష్ణమురళి, కొంతమంది అతిథి పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు, యాక్టర్ ఆలీ, ఇలాంటి వాళ్ళందరినీ ట్రైన్ చేసి ఏ మాటలు అనాలి అని ట్రైన్ చేశాడండి. చివరికి ఆయన వాళ్ళ అమ్మగారు జయమ్మ గారి పైన, చెల్లెలు షర్మిల పైన కూడా బండబూతులు, పచ్చిబూతులు, ఆయనకు వినలేని బూతులు, వాళ్ళ నాన్న కూడా బాధపడే బూతులు, అమ్మ బాధపడే బూతుల్ని తిట్టించాడు ట్రైన్ చేసి. సో ఇక్కడ మనం ఏమనుకోవాలంటే బోత్ ఆర్ సేమ్. బోత్ మీన్స్ జగన్ ఒకటే, పోసాని ఒకటే, జగన్ ఒకటే, వంశీ ఒకటే, జగన్ ఒకటే, ఇంకొకటి ఒకటే. అలాగా బోత్ ఆర్ సేమ్ అన్నట్టు సేమ్ టు సేమ్. మన తెలుగులో చక్కగా ఒక పదం ఉందండి, యథా రాజా తదా ప్రజ. ఆయన నిన్నటి రోజున ట్రైన్ చేసి వదిలేశాడు కాబట్టి నేడు ఆయన వత్తాసు పలుకుతున్నాడండి. ఆయన వత్తాసు పలకడం వల్ల క్యాడర్ కూడా పలుకుతుంది. టోటల్గా ఇదంతా కూడా స్కెచ్, సమర్థించడం అనేది ఒక స్కెచ్, అంతమించి ఏం లేదు. సింపుల్గా ఆయన ట్రైన్ చేసిన వాళ్ళు జైలుకు పోతున్నారు కాబట్టి వాళ్ళని వత్తాసు పలకాలి. తన పనిని సక్రమంగా 100% ఫుల్ఫిల్ చేశారు కాబట్టి వత్తాసు పలికి వాళ్ళు తప్పుల్ని ప్రొటెక్ట్ చేయాలి. జనాల్లో ఏలేని తప్పు చేయలేదు, చాలా మంచివాళ్ళు అని
ఎస్టాబ్లిష్ చేయాలనేది జగన్ అండ్ పార్టీ, జగన్ అండ్ క్యాడర్ యొక్క లక్ష్యం అండి. గత 5 ఏళ్ల పాలనలో కమరావతి, భ్రమరావతి, అమరావతి అంటూ ఎంత నీచంగా మాట్లాడారో మీరు చూశారు, ప్రజలు చూశారు, మనం చూసాం. కమ్మ కులాన్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టి ఒక ముద్ర వేసే ప్రయత్నం విపరీతంగా చేశారు వాళ్ళంతా. తెలుగుదేశం పార్టీ పుట్టుకే బీసీల పార్టీ. ఆనాటి నుండి ఈనాటి దాకా బీసీ అండదండలతోనే తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా కొనసాగుతుంది. అది నగ్న సత్యం. ఇక కమ్మ కులం అంటారా, 3% 4% నాకు కరెక్ట్గా పర్సెంటేజ్ గుర్తులేదు, చాలా తక్కువ పర్సెంట్. దాంట్లో కొంతమంది టీడీపీలో అన్ని పార్టీల్లోనూ వైసీపీలో ఉన్నారు, మిగతా పార్టీలు కూడా ఉన్నారు. అవునండి. అలా కొల్లముద్ర వేసి ఇవాళ సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ సామాజిక వర్గాన్ని తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొన్న వల్లభనేని అరెస్ట్ సందర్భంగా మాట్లాడిన వైను అదే పార్టీలో అనేక మంది కమ్మ నాయకులు ఇవాళ అరెస్ట్ అవుతున్న తీరు ప్రజలకి ఇప్పుడు ఏమని చెప్పగలుగుతాడు వైఎస్ జగన్ రెడ్డి? సింపుల్ అండి, సింపుల్ క్లియరెన్స్ ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ కమ్మ కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు కదా, నిజంగానే సామాజిక వర్గాన్ని, తన సొంత సామాజిక వర్గాన్ని, టీడీపీ ఏదైతే ఒక సామాజిక వర్గానికి సంబంధించిందని ముద్ర వేశారో అలాంటి ఫీలింగ్స్ కానీ సపోర్ట్ కానీ ఉంటే వీళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ అయ్యేవారు కాదండి. ఈ రకంగా అరెస్ట్ అయ్యేవారు కాదు, రిమాండ్కి వెళ్ళేవారు కాదు, జైల్లోకి వెళ్ళేవారు కాదు. ఇంకోటి ఏంటంటే, అమరావతిని కమరావతి అని ఇలాగా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఏంటంటే ఈ కుల రాజకీయాలని ఎక్స్ప్లోర్ చేసి కుల రాజకీయాలని చిచ్చుపెట్టి ప్రజల్ని కమ్మ లేదా ఇతర కులాలని డివైడ్ చేయడానికి కుట్ర పన్నాడు. దాదాపు 5 ఏళ్ళు అదే ప్రయత్నం చేశాడండి. నిజానికి అమరావతి ఉద్యమంలో అన్ని కులాలు ఉన్నాయి, తక్కువ కులం ఏదైనా ఉంటే కమ్మ కులస్తులేనండి. అతి తక్కువ కులం. బీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నారు, రెడ్డీస్ ఎక్కువ ఉన్నారు. రెడ్డీస్ కంటే కమ్మ కులస్తులే అమరావతిలో తక్కువ. సో ఇదంతా కూడా జగన్ రెడ్డి యొక్క ప్రచారం తప్ప జనాలు నమ్మరండి. జనాలు నమ్మే స్థితిలో అయితే లేరు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కుల రాజకీయాలు కూడా జనాలు నమ్మలేదు. నమ్ముంటే మిగతా కులాలకు సంబంధించిన సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం వల్ల ఈరోజు అంత మెజార్టీతో ఇప్పుడు అధికారంలో ఉన్నారండి. అమరావతి అనేది కేవలం ఆయన భ్రమ అంతే. జగన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక భ్రమ, ఒక అసత్యపు ప్రచారం లాంటిదని చెప్పాలి. విన్నారుగా ప్రజలారా, మీరే నిర్ణయించుకోండి. సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పినట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారుణాలు, దాష్టికాలు, అభియోగాలు 100కి 100 తప్పు అని చెప్పి ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్న నేపథ్యంలో నిర్ణయం మీదే. నమస్కారం.